అందరికీ నమస్కారం. చైత్రశుద్ధ పంచమి రోజును లక్ష్మీ పంచమి అంటారు. ఈ లక్ష్మీ పంచమి రోజున శ్రీ మహాలక్ష్మి దివి నుంచి భువికి దిగివచ్చిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహాలక్ష్మి పూజకి శుక్రవారం ముఖ్యమని అందరికీ తెలిసిన విషయమే. కానీ లక్ష్మీదేవికి ముఖ్యమైన రోజు మరొకటి ఉంది. అది పంచమి తిథి. ఈ లక్ష్మీ పంచమి రోజున లక్ష్మీదేవికి పూజ చేసి అష్టైశ్వర్యాలు పొందవచ్చు. ప్రపంచ పంచభూతాత్మిక అని అందరూ ఒప్పుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం ఇవే పంచభూతాలు. ఇవి ప్రతి మనిషిలో ఉంటాయి, బ్రహ్మాండంలో ఉంటాయి. ప్రకృతిలో సహజ సిద్ధమైన ప్రతీదీ ఈ ఐదింటి సమాహారమే అనేది సత్యం. సనాతన ధర్మం ప్రకృతితో మమేకమై అనేక విషయాలను చెప్పింది. వాటిని ఆచరిస్తే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అటువంటి వాటిలో మహాపంచమి దీపం ముఖ్యమైనది. ఈ దీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయం తెలుసుకుందాం. చైత్రశుద్ధ పంచమి అనగా ఈ లక్ష్మీ పంచమి రోజు నుండి ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య వస్తుంది. ఆ తర్వాత శుక్లపక్షంలో, కృష్ణపక్షంలోనూ పంచమి తిథి వస్తుంది. సరిగ్గా ఈ తిథి నాడే ఈ చిన్న పూజ చేయాలి. ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ప్రాతకాలంలో 5 రకాల నూనెలతో దీపం వెలిగించి పూజ చేయాలి. ఓం నమో మహాలక్ష్మీయై నమః, ఓం శ్రీ పంచమీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి పండ్లు, పాయసం వంటి తీయని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చైత్రశుద్ధ పంచమి తిథి నుండి 11 పంచమి తిథులు చేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠ లక్ష్మి పోయి మహాలక్ష్మి వస్తుంది. అష్టైశ్వర్యాలు వస్తాయి. నమ్మకంతో, విశ్వాసంతో, భక్తితో ఈ చిన్న పూజ ఆచరించి మంచి ఫలితాలను పొందండి. ఓం నమో మహాలక్ష్మీయై నమః.